హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈ కోట ఏంటని ఆలోచిస్తున్నారా? సందీప్ కిషన్ గారు తెలుసు కదా. సందీప్ కిషన్ గారు బీరువా సినిమాలో ఉంటాడు. అతను భైరవకోన అనే మూవీ కొత్తదనమాట. ఇక్కడే షూట్ చేశారు. ఈ కోటని భాగాన్ని ఇక్కడ సైడ్ ముందు నుంచి ఆ మూవీ కోసం కొద్ది భాగాన్ని వాడుకున్నట్టున్నారు. కొన్ని సీన్స్ ఇక్కడ తీశారు ఈ విలేజ్లో. ఇది ఎక్కడ ఉందంటే సంగారెడ్డి డిస్టిక్ హట్నూరా మండల్ తార్కాన్పేట్ విలేజ్లో సందీప్ కిషన్ గారు మూవీ ఇక్కడ తీశారు. ఇక్కడ బాగా మనకు అనిపిస్తుంది చూడు, వైట్గా కొద్దిగా పగిలిపోయినట్టు ఉంది చూడు. ఆ భాగంలో కొద్దిగా ఏదో సెట్ చేసి వాడుకున్నారు. ఈ కోట చాలా పెద్దగా ఉంది. విలేజ్లో అప్పట్లో పెద్ద పెద్ద గ్రెనేడ్స్తోని ఎవరు కట్టించారో తెలియదు, కానీ చాలా పెద్దగా ఉంది ఈ కోట. చుట్టూరా ఉంది, రౌండ్ అప్లా ఉంది. దాని చుట్టూ నేను వీడియో తీస్తున్నాను చూడండి. ఇంకో విషయం ఏంటంటే ఇది కోటపైకి మేము ఎక్కినాము, పైకి ఎక్కి చూసాము. పైకి ఎక్కడం కాకుండా బుర్జు అలాంటివి ఉంది కదా, అందులో కూడా వెళ్ళాము. అందులో కూడా ఎలా ఉందో నేను వీడియో రూపంలో మీకు చూపించాలని ప్రయత్నం చేశాము. మీరు కూడా వీడియోని మొత్తం పూర్తిగా చూడండి. కానీ అసలు ఇంత పెద్దలా అసలు అప్పట్లో అసలు ఎవరు కట్టించారు అసలు ఆ కాలంలో? కానీ అక్కడక్కడ కొన్ని విలేజ్లలో ఇలాంటి కోట్ల బుర్జులు అంటారు కదా, వీటిని అవి కనిపిస్తూ ఉంటాయి. మా విలేజ్లో ఉంది కానీ చిన్నగా ఉంది. కాకపోతే ఇది ఈ విలేజ్లో చాలా పెద్దగా ఉంది, చూస్తున్నారు కదా మీరు. మేము బైక్ పైన వెళ్తూ వీడియో తీస్తాం ఇది. కానీ చూడండి ఎంత పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది విలేజ్లో. అప్పట్లో మరి అది అంటే కాపలా కోసము మరి అక్కడ రాజులు కానీ నవాబ్స్ కానీ ఎవరైనా పరిపాలించిన వాళ్ళగిన ఉంటే వాళ్ళగిన కట్టించారో ఏమో మరి తెలియదు. కానీ చాలా పెద్దగా ఉంది. ఇక్కడ సైడ్ ఉంది కొద్దిగా, అంత భాగము కూలిపోయినట్టుంది. అంటే వర్షాలకు దేనికో కానీ కూలిపోయినట్టుంది కొద్ది భాగము. అలా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ ఈ కోటలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మేము వెళ్ళాము. వెళ్తే ఎలాగుందో ఇప్పుడు మనము చూసి తెలుసుకుందాము. ఇగో అప్పట్లో కట్టడాలు అసలు ఎలా కట్టారు చూడండి. మొత్తం రాళ్ళతోని అసలు డంకుసున్నమో ఏమో అంటారు, అది అసలు నాకు తెలియదు. వాటితో కట్టినట్టున్నారు. ఇక్కడ నుంచి లోపల భాగము ఎలా ఉంది మొత్తం అంటే వాడకంలో లేదు కాబట్టి మొత్తము చీకటి, మొత్తము మళ్ళీ చెత్త చెదారం మొత్తం కొద్దిగా వాడకంలో లేదు కాబట్టి అన్నిటికీ వేరే వాటికి వాడుతున్నట్టున్నారు. మొత్తం గలీజ్ అయిపోయిందంతా. అక్కడ చూడండి సిగరెట్స్ కానీ అవన్నీ కానీ ఏవిలో మొత్తం ఉంది. మా ఫ్రెండ్ కూడా వచ్చాడనమాట. ఇద్దరం వెళ్ళి తీసాము. పైకి ఎక్కుతున్నాం చూడండి. వాడకంలో లేదు కాబట్టి మొత్తం అప్పట్లో ఎందుకు వాడారు. ఇప్పుడు మొత్తం చెత్త చెదారం మొత్తం చెట్లు అన్నీ చేరుకుపోయి ఉన్నాయి. అక్కడ నుంచి పైకి ఎక్కాము. పైనుంచి మళ్ళీ అక్కడ లోపలికి ఇంకా దారి ఉంది. మా ఫ్రెండు అలసిపోయినట్టున్నాడు, కూర్చున్నాడు. ఇక్కడ రూమ్ లాంటిది ఉందన్నమాట. అక్కడ లోపలికి వెళ్ళాలి, అక్కడ వరకు వెళ్దాం పదా అంటే వెళ్తున్నాము. మా ఫ్రెండ్ ముందు నడుస్తూ ఉన్నాడు, నేను కూడా వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను. పైన కూడా గోడ కట్టారు అప్పట్లో. మరి ఆ స్లాబ్ లాగా అంటే ఇట్లా ఎలా కట్టారో ఏంటో అసలు తెలియదు. అప్పటి పక్కన ఇండ్లు ఉన్నాయి, అవన్నీ శిథిల అవస్థకు చేరిపోయినాయి. అంటే ఆ ఇళ్ళల్లో ఎవరు ఉండట్లేదు. మరి అసలు ఎందుకు ఉండట్లేదో తెలియదు. కానీ ఇదంతా గోడ ఉంది, దానిపైనుంచి నడుచుకుంటూ వెళ్తున్నాము. మాకు దానిపైనుంచి నడుచుకుంటూ వెళ్తుంటాము. నాకైతే చాలా ఇళ్ళది కదా, ఏమైనా కూలిపోయే అవకాశం ఉందేమో అని భయం అనిపించింది. అయినా చూద్దాం అని వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళేసిన తర్వాత అందులోకి వెళ్ళి పైకి ఎక్కేసి అందులో కూడా వెళ్దాము అని ఉద్దేశంతో వెళ్తున్నాము. మీరు చూస్తూనే ఉండండి వీడియో పూర్తిగా. అందులో కూడా ఏముందో మనము తెలుసుకుందాం. ఇప్పుడు మొత్తము చెట్లు చేమలతో మొత్తం నిండిపోయింది. అంటే అప్పట్లో నీట్గా ఉండేదేమో అప్పట్లో. ఎవరు పరిపాలించారో ఎవరు యూజ్ చేశారో కానీ అక్కడ నుంచి వచ్చాము చూడు. మేము అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చాము. ఇప్పుడు ఇందులో కూడా వెళ్దాము. దీంట్లో అంటే కరెంట్స్ వైర్స్ ఉన్నాయి. అంటే అక్కడ బుర్జికు బయట భాగంలోకి కరెంట్ వేసారనమాట, అందుకోసం ఉన్నాయి అవి. అంటే రోడ్ సైడ్. ఇప్పుడు లోపల ఎంత చిమ్మన చీకటి ఉంది, చీకటిగా ఉంది కదా. ఇక్కడ నుంచి ఇందులో నుంచి పైకి వెళ్ళాలి అంటే నేను ఇలా కెమెరాతో చూపిస్తున్నాను, మొబైల్ కెమెరాతో. మొత్తం చెత్త చెదారంతో పేరుకుపోయింది. పాములు కానీ ఇంకా ఏమైనా గబిలాలు కానీ ఉంటాయి అనిపించింది. ఎందుకంటే మొత్తం వాడకంలో లేదు కాబట్టి భయం అనిపించింది. ఆ భయంతోనే పైకి ఎక్కుతున్నాము. పైకి మా ఫ్రెండ్ ఎక్కేసాడు. రాన్న వెళ్దాము, నువ్వు కూడా వచ్చేసేయి అన్నాడు. నేను కూడా ఈ కెమెరాను పట్టుకొని పైకి ఎక్కేసాను. మొత్తానికి పైకి అయితే వచ్చేసాము. పైన కూడా మొత్తము చెత్త చెదారంతో మొత్తం మొక్కలతో, పిచ్చి మొక్కలతో, ముళ్ళ మొక్కలతో నిండిపోయి ఉంది. మొత్తం అంతాగో వాడకంలో లేదు కాబట్టి మొత్తం చెట్లతో నిండిపోయి ఉంది.
ఇక ఇక్కడ నుంచి చూడండి లోపల ఎలా ఉందో చెత్తగిన. ఇదంతా రాళ్ళతో కట్టారు. మళ్ళీ మేము తిరిగి కిందికి వచ్చేసాము. వచ్చేస్తుండగా పైన నుంచి కోతి వెళ్తుంది చూడండి. అప్పట్లో అసలు అంత పైకి రాళ్ళు ఎలా తీసుకెళ్ళారు, అసలు ఎలా కట్టారో అసలు ఏంటో అసలు తెలియదు. అసలు సందీప్ కిషన్ గారు నటించిన భైరవ కోన అనే మూవీ ఇక్కడ తీశారు, ఇక్కడ వాడుకున్నారు, ఇక్కడ కొన్ని సీన్స్ తీసినట్టున్నారు. అసలు ఆ సీన్స్ ఈ కోటని ఎలా వాడుకున్నారు, ఎలా తీశారో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ మా వీడియోలను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా వీడియోల పట్ల మీకున్న అభిప్రాయాలు మాకు తెలియజేయండి. ప్లీజ్ 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 థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.